జిల్లా ఏలూరు సమీపంలో ఉన్న పెద్దవేగి మండలం వంగూరు గ్రామంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న మహిళపై అత్యాచారాలు, హత్యలపై శ్రామిక వర్గం, కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి ఈమని మల్లిక్ మహిళా వర్గానికి పిలుపునిచ్చారు. వంగూరు సమీపంలో ఉన్న గౌతమ్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ వద్ద ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షులుగా బెజవాడ పద్మ. ఈ సందర్భంగా ఈమని మల్లిక్ మాట్లాడుతూ దేశంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఈ హత్యలకు ప్రధాన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నా పేరు ఈమని మల్లిక, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. గత ఆగస్టు 9వ తారీఖున అభయ అనే మహిళ ఒక యువ డాక్టర్పై అతి దారుణంగా సామూహిక అత్యాచారం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మేము ఆమెకు నివాళులర్పిస్తూ ఇక్కడ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమం చేపట్టాము. ఈ సందర్భంగా ప్రభుత్వాలకు కానీ, కోర్టులకు కానీ, పోలీస్ యంత్రాలకు కానీ, లాయర్లకు కానీ ఒకటే విన్నవించుకుంటున్నాము. ఇలాంటి ఘటన జరిగినప్పుడు దోషుల వైపు ఎవరు నిలబడకూడదని చెప్పేసి ఒక తీర్మానం మీరు అందరూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో స్త్రీల పట్ల ఒక చులకన భావం అనాథగా ఉంటూ కొనసాగిస్తూ ఉంది. దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా మనువాద సంస్కృతి దావాళంగా పెరిగిపోతూ ఉంది. అంతేకాకుండా ఆధిపత్య భావజాలం, వీళ్ళు మహిళలు, వాళ్ళు మనం ఏదన్నా చేయొచ్చు, వాళ్ళు మన కాళ్ళు చేతులు విరిచేయచ్చు, ఎంతమంది అయినా అత్యాచారం చేయొచ్చు, వాళ్ళు చంపేయచ్చు, మనం స్టేషన్కి వెళ్ళిపోతే మనకి స్టేషన్ బెయిల్ ఇస్తారు, మనం వచ్చేయచ్చు. ఆ చట్టాలు ఏముందిలే, మన చట్టాలు అయిపోయాయి, చట్టాలు మనకేం వర్తించవు